అనేక హామీలతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగులకందరికీ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పేసి అలాగే అనేకమైన హామీలతో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సి అనేది కూడా నిర్వహిస్తామని, అది కూడా 25,000 ఉద్యోగాల పైన కూడా డిఎస్సి ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి తీరా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కేవలం 16,340 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేసి వెంటనే పరీక్ష అయిన తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరం తర్వాత మెరిట్ లిస్ట్ అనేది కూడా లేకోకుండా, సెలెక్టెడ్ లిస్ట్ లేదు, మెరిటెడ్ లిస్ట్ లేకోకుండా కేవలం పత్రాలు మాత్రమే, అంటే సర్టిఫికేట్లు మాత్రమే పరిశీలన అని చెప్పేసి మళ్ళా వారికి ఎవరికి కానీ ఉద్యోగాలు అనేది ఇవ్వకుండా మెరిట్ లిస్ట్ ప్రకటించుకోకుండా వెంటనే కూడా ఉద్యోగాల్లో చేరిపోండి అని చెప్పి వారికి కావాల్సిన చెప్పడం చాలా కూడా అనుమానాస్పదంగా ఉంది. ఎంతోమంది ఉద్యోగస్తులు డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళకి అందరూ కూడా భగ్నపడినారు. అందుకోసమే ఈరోజు అదే కాకుండా ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద కూడా 15 లక్షలు 20 లక్షలు తీసుకొని కూడా అర్హత లేకపోయినా కూడా స్పోర్ట్స్ కోటా కింద వారికి కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా పరీక్ష నిర్వహించిన దాంట్లోనే ఒక అవుట్సోర్సింగ్ అభ్యర్థి అయిన నవీన్ కూడా పరీక్ష రాయడం, అవుట్సోర్సింగ్ అభ్యర్థి ఉద్యోగస్తుడు ఉద్యోగస్తుడే కూడా పరీక్ష రాయడం, అతనికి కృష్ణా జిల్లాలోనే మెరిట్ లిస్టులో కూడా మొట్టమొదటి ర్యాంక్ నాదే అని చెప్పేసి రావడం, అతను కూడా రమ్మని చెప్పేసి తీరా అతను చేర్చుకోకపోతే అతనే కోర్టు మెట్లు కూడా ఎక్కడం కూడా దాన్ని కూడా చూసాం. కాబట్టి వెంటనే కూడా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కూడా విద్యాశాఖ మంత్రిని లోకేష్ గారిని కూడా బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. అదే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అలాగే ఉంది, అలాగే కేంద్రంలో కూడా ఉండేది కూడా నీట్ పరీక్ష కూడా ఎప్పుడు దాని విధంగా కూడా 22 లక్షల మంది పాపం రాస్తే అది కూడా లీక్ అయిపోయి వెంటనే కూడా దాన్ని కూడా పరీక్ష కూడా క్యాన్సిల్ చేసిన వైనాన్ని కూడా చూస్తూ ఉన్నాము. కాబట్టి మేమందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడి కూడా చేయడం జరిగింది. వెంటనే ప్రజామణులు కూడా చేసేసి కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, నీ యొక్క అవినీతి ఈరోజు నిరుద్యోగ భృతి అనేది కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు కూడా ఎక్కడ కానీ ఇవ్వలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో నిజాయితీగా నిర్భయంగా కూడా సచివాలయ ఉద్యోగస్తులు అని చెప్పి 1,25,000 మందికి కూడా కేవలం 30 రోజుల్లో పరీక్ష నిర్వహించి మెరిట్ లిస్టు కూడా ప్రకటించి రిజర్వేషన్ల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా, నిజాయితీ ఇచ్చిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కానీ కేవలం 16,300 ఉద్యోగాలని ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందంటే, ఇంత అవినీతి జరిగిందంటే, 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముకున్నారంటే తెలుగుదేశం పార్టీ వారు ఎంత అవినీతి ఉందో ఈ ప్రభుత్వంలో కూడా తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా